క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ విని ధరించవలసిన కథ శ్రీ తులసిమాత కథ. ఆషాఢమాసమందు శుక్లపక్ష ఏకాదశి నాడు పాలకడిలలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేలుకొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడని ప్రతీతి. అందుకే గృహిణులు ఆ రోజు క్షీరాబ్దిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని శ్రీ మహావిష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం మహిళలు తులసికోట వద్ద శ్రీ మహావిష్ణువుని పూజించి క్షీరాబ్దిశయన వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘ సౌమంగళి తత్వం ప్రాప్తించి సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతాయి. శ్రీకృష్ణుడిగా ద్వాపర యుగంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకున్నాడు. కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెప్తారు. తులసి కళ్యాణానికి దేవ దీపావళి అని కూడా పేరు. దీపావళి రోజు రాగానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటిలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి. శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమని భావిస్తూ గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం మనకి తెలిసిందే. తులసి దళాల బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు సరితూగి సత్యభామకు గర్వభంగం కలిగి రసవత్తరమైన కథను కూడా మనం గమనించవచ్చు. శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపమైన ప్రీతికరమైన ఉసిరికాయలతో కూడిన కొమ్మను కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసితో కలిపి పూజించి దీపారాధన చేయటం ఎంతో శ్రేష్టం. అందుకే ఆ రోజున తులసి వివాహం పేరుతో తులసి ఉసిరి చెట్టుకు పరిణయం చేస్తారు. శివాలయంలో దీపం వెలిగించి తులసికి ఉసిరి చెట్టుకు పూజలు చేసి విశేషమైన పుణ్య ఫలితాలను పొందుతారు. శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తురాలే తులసిగా మారిన కథ. వృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అణుకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చేయందే పచ్చి గంగైనా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకునితో వివాహం జరిగింది. పరమశివుడి మూడో కన్ను నుంచి వచ్చి అగ్నిలోంచి పుట్టినవాడే జలంధరుడు. అమిత శక్తిమంతుడు. జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు. శివాగ్నిలో పుట్టి జలంధరుడిగా మారిన కథ. ఇంద్రుణ్ణి శిక్షించటానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్నిబాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందిట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షస రాజయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు. ఇది ఇలా ఉంటే ఓ సందర్భంలో వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనస్సు పారేసుకున్నాడు. మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెకు విధివశాత్తు జలంధర్తో వివాహం జరిగింది. భక్తి పవిత్రతతో కూడి ఉన్న ఆమెతో వివాహం జరగటం వలన అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుణ్ణి కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది. శివుణ్ణే ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు జలంధరుడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్నారు. అది చూసిన దేవతలు హడిలిపోతారు. జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడిలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. ఇంకేముంది, రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు. కానీ తప్పదు. జలంధరుడి వల్ల దేవతలు పీడింపబడుతున్నారు కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువునే శపించే భక్తురాలు. జలంధరు శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు.
మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది బృంద. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంది. మరోపక్క తను ఆరాధించిన శ్రీ మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది బృంద. తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన బృంద శ్రీ మహావిష్ణువుని శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుపై పనిచేస్తుంది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలగ్రామశిలగా మారుతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామశిలని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. ఆ శాలిగ్రామంలో విష్ణు చక్రం, సూర్యుడు రూపాల్లో ఉంటాయి. ఇది ఇలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధరుడి శక్తి తగ్గిపోవడంతో మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు. భర్త మరణించాడని తెలుసుకున్న బృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది. బృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానివమ్మా. నిన్ను భూలోకంలోనే కాదు, దేవతలు కూడా కొలుస్తారు. అక్కడ కూడా నీవు పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు కూడా కూడి పూజలు అంటుకుంటుందని వరం ఇస్తాడు. ఇందుకే తులసి లేకుండా శ్రీ మహావిష్ణువుకు ఏ ఒక్క పూజ చేసినా ఫలితం ఉండదు అనే నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీ తులసిమాత పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకే అందరి హిందువుల ఇళ్లల్లో తులసిమాత ఒక భాగమైపోయింది. తులసి దళాలు లేదే ఏ పూజ పరిసమాప్తం కాదు. ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. అందరికీ తులసిమాత అనుగ్రహం ఉండాలని, ఆవిడ సకల ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో తులసీమాత.